ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, దళితులు, మైనారిటీలు అందరూ కలవాలి. మనం అందరం కలిసి పనిచేయాల్సింది ఎస్టీల కోసం పనిచేయాలి. వాళ్ళని చంపేస్తున్నారు. చెంచులు, గోండులు, కోయలు అందరూ మాయం చేస్తున్నారు. వాళ్ళు నోరు లేని వాళ్ళు, వాళ్ళు రాలేరు పాపం. ఇది చేయాలంటే సావిత్రిబాయి పుల్లని తలుచుకోవాలి. అయితే ఈరోజు ఇంకొక విషయం మన మిత్రులు చెప్పిండ్రు. ఈ చామంతి ఈమెను ఏమని చెప్పిండు సూర్యారావు, రబడీదేవి అన్నవా? ఏదైతే ఈమె కూడా రబడీదేవే, చామంతి కూడా రబడీదేవి కావాలి, ముఖ్యమంత్రి కూడా కావాలి. రబడీదేవి ఒక చిన్న ఉదాహరణ చెప్తే ఏం జరిగింది అనేది. రబడీదేవి ముఖ్యమంత్రి అయింది. ముఖ్యమంత్రి అయితే అక్కడ ఉద్యోగులందరూ సమ్మె చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులతో సమానంగా మా డిఏ కూడా పెంచాలి అని సమ్మె చేస్తున్నారు. ఈమెకేమో ఎక్కువ తెలియదు, మామూలు ఆమె కదా, ఎక్కువ చదువుకోలేదా, పేదామనే, పసులు కాసే, పాలు బితికే ఆమె ఇదంతా వాళ్ళతో సమానంగా డిఏ అంటే మీకు అర్థం కాలేదు ఏందో. ఆమె ఏం చేసింది, చర్చలకు రండి అన్నది. వస్తలేరు వాళ్ళు, మాకు కావాలి, కండిషన్ లేదు, చర్చలు లేవు, ఏం లేదు, వాళ్ళకి సమానంగా ఇవ్వాలి. వారం రోజులు చూసింది, ఎవరు వస్తలేరు సెక్రటరియట్ తాళం వేసేయండి, ఎవరు వస్తలేరు అని. చర్చలు లేవు అంటున్నారు కదా, తాళం వేసేయండి. అప్పుడు ఎంప్లాయీస్కి భయం మొదలైంది. అయ్యో తాళం వేస్తే ఇట్లా ఇంకా చర్చలు ఏముంటాయి అని. మిత్రులు వినండి, మీరు కూడా వినండి. బాబు చర్చలు లేవంటే తాళం వేసేస్తే ఎట్లా? అప్పుడు చర్చలకు వచ్చింది. వస్తే ఆమె ఏం చేసిందంటే, సరే మాట్లాడుతుంటే చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ అందరు ఉన్నారు. ఆమె అడిగింది, ఇదో మాకు తెలియదు కదా డిఏ సమానంగా, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో సమానంగా మాకు డిఏ ఇవ్వాలి అంటే మాకు అర్థం కాలేదు. ఆమె మధ్యలో అడిగిందట చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, అయ్యా వీళ్ళేది అడుగుతున్నారో మీకు వస్తుందా అని అడిగిందట. మాకు వస్తుందండి అన్నదట. మీకు వస్తే మరి వాళ్ళకెందుకు రాదు అడిగింది. అంటే మా సెంట్రల్ డిఏ అన్నదట. సరే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, మా ఖజానా నుంచా సెంట్రల్ ఖజానా నుంచి? తెలంగాణ స్టేట్ ఖజానా నుంచి, బీహార్ ఖజానా నుంచి. మరి మా ఖజానా నుంచి వస్తే వాళ్ళకెందుకు రావు, మీకెందుకు వస్తుంది? లేకపోతే వాళ్ళకు కూడా ఇవ్వండి, లేకపోతే మీరు ఆపేసుకోండి అన్నదట. అంతే, ఉద్యోగులు వస్తే చప్పట్లు కొట్టేసిండ్రు, సమ్మె ఆగిపోయింది. ఆమె ఉండంగా ఆమెను దేవతలాగా పూజించారు రబడీదేవిని. ఎందుకంటే అందులో అగ్రవర్ణాల వాళ్ళు ఉన్నారు ఉద్యోగుల్లో, కానీ ఆమె ఎప్పుడు సమ్మె చేయలేదు ఆమె వ్యతిరేకంగా. ప్రతి ఒక్కరికి ఆమె దేవతలాగా, తల్లిలాగా కనిపించింది. అట్లా చామంతి కూడా అట్లా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న మిత్రులు కూడా అందరూ, వీళ్ళందరికీ మనం సహకరిద్దాం. వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు కావాలి. ముఖ్యమంత్రులు వాళ్ళైతేనే న్యాయం ఉంటుంది. పుల్లుంటే మేకలకు న్యాయం అవుతా? మేకలే ముఖ్యమంత్రులు కావాలి. ఇప్పుడు పుల్ల రాజ్యం ఉన్నది. ఏ పార్టీ అయినా కానివ్వండి, ఏ కులమన్నా కానివ్వండి, పుల్ల రాజ్యమే ఉంది, డబ్బులున్న రాజ్యమే ఉంది. ఆ నక్కలు వాళ్ళకి సహకరిస్తున్నాయి. నక్కలు, పుల్లు. నక్కలు ఇప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం ఉందనుకుంటే నల్లమల్ల నక్కలు కూడా నవ్వుకుంటున్నాయి. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? డబ్బులున్న రాజ్యమే ఉంది, దొంగల రాజ్యం ఉంది. క్లెప్టోక్రసీ అంటారు పొలిటికల్ సైన్స్లో. క్లెప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్, అంతే తప్ప ప్రజల రాజ్యం లేదు. అది చేయాలి. దానికోసం ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొని రావాలి. వీళ్ళు ఏం చేయాలో 2 ముక్కలు చెప్తాను నేను. ఒక ముక్క చెప్పి, ఇక్కడ చిన్న పుస్తకం చాలా చక్కగా చిరంజీవులు గారు రాసినారు. దాంట్లోంచి ఒకటే చిన్న పేరు చాలా చక్కగా రాసినారు. మనకు హిస్సా ఉండాలి, మన భాగం మనకు రావాలి, మనకు ఇజ్జత్, ఆత్మగౌరవం ఉండాలి, హుకూమత్ పరిపాలన మనమే ఉండాలి. అంబేద్కర్ చెప్పినట్టు రాజ్యాధికారమే మన అన్ని సమస్యలకు పరిష్కారం. దీంట్లో ఒక చిన్నది ఎట్లా ఉందో చెప్తాను. ఇప్పుడు ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీలది. ఫార్మా రంగంలో బీసీలకు చోటు ఎక్కడ ఉన్నా అని రాస్తారు. ఫార్మా ఇండస్ట్రీ ఎవరున్నది? రెడ్డిస్ ల్యాబ్స్, మనకు రెడ్డి తెలుసు కదా, అంజిరెడ్డి, సతీష్ రెడ్డి. అరబిందో ఫార్మా, రాంప్రసాద్ రెడ్డి. డివిస్ ల్యాబ్స్ చౌటుప్పల్లో ఉంది కదా, అది మురళీకృష్ణ ప్రసాద్ అంటే చంద్రబాబు నాయుడు చుట్టమే. ఆయన చంద్రబాబు నాయుడుది అన్నట్టు అదంతా. అందరికంటే ధనవంతుడు ఆయన. మెగా కృష్ణారెడ్డిని 100 సార్లు హెచ్చించి 1000 సార్లు కొనగలుగుతాడు. మెగా కృష్ణారెడ్డి కనిపిస్తుడు, ఈయన అది కూడా దాంట్లో అదే. తర్వాత హెట్రో డ్రగ్స్ పార్థసారథి రెడ్డి, నాట్కో ఫార్మా నన్నపనేని కమ్మాయనైనా, లారస్ ల్యాబ్స్ సత్యనారాయణ చౌబా కమ్మనే, సోమేశ్వర గుప్తా ఆయన, సురక్ష ఫార్మా, శిల్పా మెడికేర్, నింబకాంత్ చతుర్భుజ్ బుట్టాడ, ఎంఎస్ఎస్ ల్యాబొరేటరీస్ సుధీర్ రెడ్డి, చాలా పెద్దది. స్పాన్స్లెస్ గుత్తికొండ వెంకట సుబ్బారావు. ఇది కమ్మ. అందరూ కమ్మలు, బ్రాహ్మలు, రెడ్లు, వేరే లేదు. ఇట్లా మొత్తం ఉంది. ఇంకా విషయం ఏంటంటే ఈ ఫార్మా కంపెనీలందరినీ దేశ బహిష్కారం చేయాలి. ఎందుకంటే
అమెరికాలో ఫార్మా ఉత్పత్తి ఉండదు, ఇండస్ట్రీ ఉండదు, ఎందుకంటే విషం అది. మా దేశంలో పెట్టడానికి వీల్లేదు. ఇవన్నీ తయారు చేసి అమెరికాకు పంపిస్తారు. 95% అమెరికాకు. విషం ఎక్కడ ఉంటుంది? ఇక్కడనే ఉంటుంది. మెదక్ జిల్లా పోదాం. మెదక్ జిల్లాలో ఆ విషం అంతా తీసి 92 మందుల కంపెనీలు, పటంచెరు ఫార్మా, పటంచెరు, పాశమైలారం, గడ్డపోతారం, మందులన్నీ విషం అంతా ఎక్కడ కలుపుతారు? ఇసుక చెరువు, ఇసుకవాగు, హల్దివాగు, నక్కవాగు, అదంతా విషమే. సూపర్ బగ్ కూడా వస్తుంది. అరబిందో కంపెనీ దీని మీద స్వీడన్ నుంచి వచ్చి పరిశోధన చేశారు. ఇక్కడ మందులు పనిచేస్తలేవు, సూపర్ బగ్ వచ్చింది, డ్రగ్ రెసిస్టెన్స్ వచ్చింది, నాశనమే. పటంచెరు ఎంత నాశనమైంది, చౌటుప్పల్ ఎంత నాశనమైంది. చౌటుప్పల్ చూద్దాం, డివిస్ కంపెనీ వల్ల. పక్కన జేకేసారం, తాళసింగారం, కాట్రేవు, పంతంగి, దోతిగూడెం, కొయ్యలగూడెం అన్ని నాశనమైనవి. సంస్థానాలకు విషమే భూమిలో. వీళ్ళని ఎందుకు? దొంగలు కదా. జనాన్ని చంపేది, చచ్చేది ఎవరు? బీసీలు చేస్తారు, ఎస్సీలు చేస్తారు. వీళ్ళు పైసలు సంపాదిస్తారు, అమెరికా పోతారు, హైదరాబాద్ ఉంటారు, అమెరికా పోతారు. దేశద్రోహులు వీళ్ళందరూ. ఇది చాలా చక్కగా రాసినారు. దాన్ని పుస్తకం చదవాలి అందరూ. చాలా చక్కగా రాసినారు. ఆయన ఐఏఎస్లో ఉన్నారు కాబట్టి, పూర్ణచంద్రరావు గారు పోలీసులో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఇది అర్థమైంది. నేను చివరికి ఇప్పుడు ఒక ముక్క ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఎన్నికైన వాళ్ళు ఏం చేయాలి? ఎన్నికైనా సరే వాళ్ళు ఏమైనా చేయనియండి. రాజ్యాంగం 73వ సవరణ అది అమలు చేయాలి. గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మీదే సర్వాధికారం. మీరు ఆ ఊరిలో గుడి బాగు చేయండి, బడి బాగు చేయండి. జిఎస్టీ కట్టొద్దు, లోకల్ ట్యాక్స్ కదా అది. అది అక్కడ కట్ చేసుకొని ఇవ్వండి. మాకు 10% ఉందనుకోండి, రూపాయి సబ్బు 10% 90 పైసలకే ఇచ్చేయాలి. అట్లా అమలవుతుంది. మేండాలేకాలు 5th షెడ్యూల్ ఏరియాలో, ఆదివాసీ ప్రాంతాల్లో మధ్య గడిచిరోల్లో ఉంటుంది. మహారాష్ట్రలో కూడా కొన్ని చోట్ల అమలవుతుంది. కాలుష్యం లేకుండా చూడండి. గ్రామ సభలు పెట్టండి. గ్రామ సభలు ఆ ఊరిలో ఉన్న పెద్ద మనుషులు అందరూ, వయోజనులు అందరూ ఒక దగ్గరికి వచ్చి మీటింగ్ చేసి నిర్ణయం తీసుకుంటారు. దాన్ని గ్రామ సభ అంటారు. గ్రామ పంచాయతీలో ఉంది. 73rd అమెండ్మెంట్లో చెప్పినారు కూడా. వాళ్ళే నిర్ణయం తీసుకోండి. బయట ఎవరు రావడానికి వీల్లేదు. మద్య నిషేధం, ఈ ఊర్లలో మద్య నిషేధం కూడా ఉంది. సారా దుకాణం పెట్టడానికి లేదు, దుకాణాలు పెట్టడానికే లేదు. ఎందుకు పెడుతున్నారు దుకాణాలు? ఎందుకు అమ్ముతున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఎన్ని యాక్సిడెంట్స్ అవుతుంది దాంతో. తర్వాత కాలుష్యం ఉండడానికి వీల్లేదు. కాలుష్యం ఉండదు. రోడ్లు మరమ్మతులు ఎప్పటికప్పుడు చేయాలి. గుంతలు ఉంటుంది వీల్లేదు. దానివల్ల యాక్సిడెంట్స్ అయితే మనుషులు చచ్చిపోతారు. బడి బాగా చేయండి, పాఠశాలలు పెట్టండి, వైద్యం పెట్టండి, వైద్యం బాగా చేయండి. అట్లా చేసి చూపించాలి. చూపించి దొంగలు పరిపాలిస్తున్న గ్రామాల్లో ఎంత అసహ్యంగా ఉన్నది, ఎంత కంపు ఉన్నది. అదే కింది నుంచి వచ్చిన వాళ్ళు గంగిరెద్దులే కదా, వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు. మనం ఏం చేయాలంటే అగ్రకులాలను గంగిరెద్దులు ఆడించినట్టు ఆడించాలి. అమ్మ వాళ్ళని చేయండి. వాళ్ళని ఒక్కరొక్కరిని వాడు లూటీ చేస్తుండు, మనల్ని లాఠీ లేపాలి. వాళ్ళు సందుకులు పెట్టే కదా, ఇనుప పెట్టే సందుకులు నింపుకుంటారు. మనం బందూకులు నింపుకోవాలి కదా. బందూకు అంటే ఏంది? అందరికి AK-47 ఇవ్వాలి. ఊర్లే ఓ 10 మందికి ఇద్దాం. షూట్ చేయమని చెప్దాం. AK-47 అంటే సెల్ ఫోనే, దీంతో షూట్ చేయండి. సమస్యలన్నీ బయట చెప్పేది. ఇంకో ఈ దొంగ పని జరుగుతుంది. ఇదంతా ఇంతమందికి ఎందుకు జ్ఞానం వస్తున్నదంటే పత్రికలు మనకు దొరకకుండా చేసింది. వాళ్ళే ఉంటాయి పత్రికల్లో. శ్రీశ్రీ ఏం చెప్పిండు? పెట్టుబడికి కట్టు కథకు పుట్టిన విష పుత్రికలు ఆంధ్ర దిన పత్రికలు అన్నాడు. పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి, కొండలు గోల్కొండలు దాచేస్తాయి అన్నాడు. దొంగ వార్తలే ఉంటాయి దాంట్లో. దొంగలు లంగలు లఫంగల వార్తలు ఉంటాయి. ప్రజలు కష్టపడే వాళ్ళు ఉంటాయి కదా. ఆత్మహత్య చేసుకుని రైతు ఉంటాయా? ఆత్మహత్య చేసుకుని చేనేత కార్మికులు ఉంటుందా? చెట్టు మీద నుంచి కింద పడి చచ్చిపోయిన గౌడుది ఉంటుందా? ఉండదు కదా. గొర్రెలు నాశనం అవుతుంటాడు, ఎక్కడెక్కడనో పోతుండు ఊర్లో. వాళ్ళది ఉంటాయా? ఉండయి. ప్రజా సమస్యలు ఉండయి. ప్రజల సమస్యల్ని మీరు తీసుకొద్దాం. ఇదే AK-47 ఇది చూడండి, చెప్పండి. అందరికీ ఉచ్చబడుతుంది, పోతారు, పరారవుతారు. అప్పుడు గ్రామ స్వరాజ్యం వస్తుంది. ఆర్టికల్ 73 మన 73 అమెండ్మెంట్ అది అమలవుతుంది. గ్రామరాజ్యం తీసుకుందాము. కాలిస్తే మీరు అందరూ అమ్మ కొన్ని ఊర్లకు పోదాం, పేర్లు చెప్తా. వాటికి అవార్డ్స్ వచ్చినాయి, సెంట్రల్ గవర్నమెంట్ అవార్డ్స్ వచ్చినాయి. అన్నిటికంటే పెద్దది మేండాలేక అనే ఊరు ఉంటుంది, గడిచిరోలి జిల్లా, గోండు జిల్లా. అద్భుతంగా ఉంటుంది. దాని మీద మీరు సెట్లు ఒక 1000 వీడియోలు ఉంటాయి. దాంట్లో అంత అద్భుతంగా చేస్తారు వాళ్ళు. మద్య నిషేధం ఉంది. ముఖ్యమంత్రి పోవాలంటే పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి, జయరాం రమేష్ ఆయన మంచి పనులు చేసింది. జయరాం రమేష్ ఆదివాసులకు హక్కులు తెచ్చింది, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. వాళ్ళు పోవాలంటే మీరు మా ఊరికి రావద్దని చెప్పి గ్రామసభ తీర్మానం. ఎందుకంటే మీ ఇద్దరిలో కూడా తాగుపోతట, మా ఊరు రావద్దు. అంత అధికారాన్ని ముఖ్యమంత్రిని, కేంద్ర మంత్రిని కూడా గ్రామ నిషేధం పెట్టారు. అట్లా అధికారాన్ని మనం సాధించుకోవాలి. అమ్మ మీరు చదవండి, మీరు తీసుకుపోదాం కాల్సి మనం సార్. వీళ్ళని మేండాలెక్క కొన్ని ఊళ్ళకి తీసుకుపోదాం. మహారాష్ట్రలో కొన్ని అవార్డ్స్ వచ్చి కేంద్ర ప్రభుత్వం కూడా అవార్డు ఇచ్చింది. ఆ గ్రామాలకు పోయొద్దాము. పోయొచ్చి అక్కడ ఎట్లా చేస్తుండ్రో మన దగ్గర కూడా అట్నే అమలు చేసి చూపించండి.